సత్యాన్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలూరు రోడ్ బైపాస్ లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 28 లక్షలు చెల్లింపు. సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన ఆలూరు రోడ్డు వాసులు. వేల్పూర్ మండల కేంద్రంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న గౌడ కులస్తులు. ఎమ్మెల్సీగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీజీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపిన అర్గున్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ముదిరా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఊరేగింపు. వాయిదా పడిన ఇంటర్ పరీక్ష నేడు ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపిన ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న. 3 రోజులుగా మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలు. డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు. గత 20 ఏళ్లుగా ఆలూరు రోడ్డు వాసులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాయని, ఆలూరు రోడ్డు బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 28 లక్షలు చెల్లించారని ఆలూరు రోడ్డు వాసులు గంగారాం, కాటిపల్లి వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, ఏనుగు శేఖర్ రెడ్డిలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్డులో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, యామాద్రి భాస్కర్లు మాట్లాడుతూ ఆలూరు బైపాస్ రోడ్డు కోసం గత పాలకులు విస్మరించడంతో ఆలూరు రోడ్డు ప్రజలు తీవ్ర కష్ట నష్టాలకు గురి అయ్యారని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవితల చొరవతో బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 28 లక్షలు ఇప్పించడం టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పదనానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం పంట కోతలు అయిపోయిన తర్వాత రోడ్డు పనులు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పింజ వినోద్, జో శ్రీనివాస్, సుంకరి రంగన్న, కొట్టాల మోహన్, తలారి చందు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. నువ్వు అటు మీరిద్దరు ఉండాలి కంపెనీ పోయే ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డామని ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో శుభవార్త. ఈరోజు ఎన్నో గత 40 సంవత్సరాల నుండి ఎన్నో ప్రమాదాలకు గురవుతూ, ఎన్నో అసౌకర్యాలకు గురవుతూ, ఏదన్నా ఎడ్ల బండి పోవాలన్నా, పశువులు పోవాలన్నా, లారీలు పోవాలన్నా చాలా ప్రాబ్లమ్స్తో కూడుకొని ఉండే, పిల్లలు కూడా బయట ఆడుకోలేని పరిస్థితి ఉండే. అటువంటిదంతా గమనించి మా ఎమ్మెల్యే గారు, మేము సైతం అందరం కలిసి ఆ రోజు ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ రోడ్డు వెడల్పు గురించి ఇక్కడనే మేము కూర్చున్నాం. చాలాసేపు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా మా జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఏమంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బైపాస్ రోడ్ చేస్తామని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు ప్రజల సౌకర్యార్థం ఆయన ఈ బైపాస్ రోడ్ను గత సంవత్సరం కిందనే జీవో తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది. ఎవ్వరు కూడా ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మంత్రులుగా ఉండే, ఆర్మూర్కు స్పీకర్లుగా ఉండే ఎన్నో విధాలుగా పనిచేసారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం నుండి ఎప్పుడు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 6 కోట్ల నిధులు తెచ్చుకున్నటువంటి దాఖలా లేదు. దాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు 6 కోట్లు తీసుకొచ్చారు. ఇంకా 12 కోట్లు కూడా జీవో కోసం అతి త్వరలో వచ్చేట్టున్నాయి. దాదాపుగా 18 కోట్లు తీసుకొచ్చి ఆర్మూరు సుందర నందన వదనంగా చేర్చాలని ఆయన ఆశయాన్ని మేము ఆయన ఆదేశించినట్టుగా మేము కూడా ఆయనకు ఆలూరు రోడ్ బైపాస్ రోడ్ గురించి రైతులు మేము ముందుకొచ్చి అందరు కూడా మా ప్రియతమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, మా ఎంపీ కవితక్క గారికి, కేసీఆర్ గారికి వాళ్ళే స్వయంగా ఫోటో చేయించుకోండి పాలాభిషేకం చేయడం అనేది చాలా హర్షించే వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యల్ని మా ఎమ్మెల్యే గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము గతంలో దీన్ని ధర్నా చేయడం జరిగింది.
దానిలో భాగంగా దీన్ని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యే గారు వాగ్దానం చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రభుత్వము పరిపాలనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆలూరు రోడ్ బైపాస్ని నేను నా భుజస్కంధాల మీద వేసుకొని చేస్తాను ఆ రోజు మా వాగ్దానం చేయడం జరిగింది. ఇబ్బంది తొలగింది. కావున ఆ యొక్క రోడ్డుకు మేము జీవన్ రెడ్డి బైపాస్ రోడ్గా నామకరణం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారము ఆ రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టించి వాటికి ట్రీ కార్డ్స్ డొనేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మార్కెట్ తరఫున. 25 సంవత్సరాల నుంచి ఆలూరు రోడ్లో ఈ రోడ్డు గుర్తించి బాగా బాధలు అనుభవిస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క మనిషి కూడా పట్టించుకోలేరు. ఇవాళ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ లెజెండ్ లీడర్ జీవన్ రెడ్డి గారు మేము పట్టదారులం 10 సార్లు పోతే కూడా పొద్దున 5 గంటలకు టైం ఇచ్చి R&B ఆఫీసర్లతోని PAO ఆఫీసర్లతోని ఆర్డీఓతోని పొద్దుగాల 5 గంటల నుంచి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి మా అందరికీ గవర్నమెంట్ ప్రకారం 22 లక్షల రూపాయలు రావాలా. 22 మీటర్లతోని 66 ఫీట్ల రోడ్డుతోని బ్రహ్మాండంగా రోడ్డు 1 ఇయర్లో రోడ్డు ఆల్రెడీ డాంబర్ రోడ్డు పడుతుంది. ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో మే ఫస్ట్ వీక్లో ఈ పొలాలు అయిపోగానే రోడ్డు పనులు ప్రారంభిస్తారు. ఉండే మాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దీనిపై ప్రతి నాయకులు వినతి పత్రాలు అందజేస్తున్నాం. గత పాలకులు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపానో లేదు. ఈ కొత్త ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా రోడ్లనే ధ్యేయంగా చేసుకొని ఆలూరు రోడ్ని ముందుగా తీసుకొని ఇది మాకు కళ ఉన్న రోడ్డుని నిజం చేసిండు. ఆలూరు బైపాస్ రోడ్డు మరి ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రం రాగానే అందులో మన ప్రియతమ నాయకులు మరి మా ఆరాధ్య నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవగానే నేను ఈ రోడ్ చేసి చూపిస్తాను మీకు అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఒక 2 సంవత్సరాల లోపట్నే ఈ యొక్క జీవో తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి విడుదల చేయించి మరి ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం కొరకు ఆయన చేసిన కృషిని మేము ఎన్నటికీ మరవలేము. మరి నిజంగా కూడా ఆరుమూరు పట్టణ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మరి గతంలో మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి తన బాల్యము తన విద్యాభ్యాసం అంతా కూడా ఈ ప్రాంతంలో జరగడం జరిగింది. కాబట్టి ఆయనకు ప్రతి పరిస్థితుల మీద ప్రతి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి దాని మీద కూడా తనకు అవగాహన ఉంది. మరి తన ఎమ్మెల్యే కాకముందు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మరి ఉద్యమంలో కూడా వారు చెప్పడం జరిగింది. కాంపన్సేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడా కూడా దాఖలా లేదు. మరి ఈ ప్రాంత రైతులకు మరి అంత డబ్బు ఇప్పించి మరి నిజంగా అందరి మన్ననలు పొందుతూ ఎవరి మనసు నచ్చుకోకుండా మరి ఈ బైపాస్ రోడ్లు చేసినందుకు వారికి నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరపున పదవివందనాలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ. వేల్పూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ 2వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం పోచమ్మ గుడికి గంగ నీళ్లతో మహిళలు వెళ్లి బోనాలు సమర్పించారు. వార్షికోత్సవ ఉత్సవాలు మంగళవారం వరకు కొనసాగుతాయని ఆలయ పూజారి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ పూజారి గంగాధర్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఉదయం పెద్ద ఎత్తున మహిళలు పోచమ్మ గుడికి గంగ నీళ్లతో వెళ్లి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. ఉత్సవాలు మంగళవారంతో ముగుస్తాయని అన్నారు. ఉత్సవాలలో పెద్ద ఎత్తున మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతుంది. శుక్రవారం నుంచి 17వ తారీఖు నుంచి జరుగుతాయి. 21వ తారీఖు దాకా జరుగుతాయి. శుక్రవారం నుంచి అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. 17వ తారీఖు నుంచి శుక్రవారం శనివారం 2 రోజులు ఊరేగింపు ఉంటుంది. అందరి ఇళ్ళ పనులు తిరిగి చందాలు వసూలు చేసుకుంటారు. వాళ్ళు ఏదో సాహిత్యం ఇస్తారు. ఇక అమ్మవారికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మంచిగానే
ఇక ఈరోజు శనివారం దాకా జరిగిన తర్వాత ఆదివారం పోషమ్మల కాడికి బోనాలు తీసుకొని వెళ్తారు. బోనాలు అక్కడ బోనాల పండుగ ఉంటుంది ఆదివారం. సోమవారం నాడు పుట్టెల్లమ్మ తట్టుకు పుట్టకాడికి పోయి ఎల్లమ్మ తాడు అక్కడ పుట్టకాడికి పోయి అక్కడ సోమవారం సాయంత్రం చేస్తారు. సాయంత్రం సోమవారం సాయంత్రం ఇక్కడ రేణుకెళ్ళమ్మ కాడికి బోనాలు తీసుకొని వస్తారు. 21 నాడు పొద్దుంటే కరకర పొద్దు కూడా గావు పట్టుకొని పొద్దు దాకా పండుగ చేసుకుంటారు. అందరు గౌడ్స్ కానీ మన గీత కార్మికులు మొత్తం అందరు కలిసిమెలిసి అందరూ పని చేసుకుంటూ మంచిగా ఉంటారు. ఎమ్మెల్సీగా రెండవసారి ఎన్నికైన వీజీ గౌడ్ను జక్రన్పల్లి మండలం అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, డైరెక్టర్ పురుషోత్తంలు శుభాకాంక్షలు తెలిపారు. అర్గుల్ గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, డైరెక్టర్ పురుషోత్తంలు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా వీజీ గౌడ్ రెండవసారి ఎన్నిక ఏకగ్రీవమైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా శ్రద్ధ చూయించిన ఎంపీ కవిత, రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయారని, అన్ని వర్గాల ప్రజలకు చేతనైనంత నిధులు మంజూరు చేసినందుకు, తిరిగి రెండవసారి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ జక్రన్పల్లి మండల ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారని, చేతనైన నిధులు మంజూరు చేస్తారని తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రం నుండి ఎంపీపీ అప్పాల పెదరాజన్న, వైస్ ఎంపీపీ జక్కం చంద్రకళ, నట్ట భోజన్న, డీకొండ శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజు, సుజాత తదితరులు నిజామాబాద్ లో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. రైతులకు ఇచ్చే 6% రిబేటు ఇవ్వడం లేదని, ఈ విషయం రైతుల పక్షాన ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్లు దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే నమ్మకంతోనే రైతులు ఆశతో ఉన్నారని, తప్పకుండా ఈ విషయంపై స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తిరుపతి రెడ్డి, వీజీ సాగర్లు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ మన రెండవసారి ఎన్నుకోబడ్డ మన బీసీ ఆశాజ్యోతి ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్న గారికి, అలాగే ఈ రెండోసారి ఎన్నికల సందర్భంగా వారికి మన జక్రాంపల్లి మండలి తరపున, టీఆర్ఎస్ పార్టీ తరపున అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే మన ఎంపీ కవితక్క గారికి, ఎమ్మెల్యే మన రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున ఈ రెండోసారి మన అన్న ఎమ్మెల్యే వీజీ గౌడ్కి రెండోసారి ఈ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు. అలాగే వారు చేస్తున్న అభివృద్ధి పనులు, వారి చేసే పనిని బట్టి మన కేసీఆర్ గారు రెండోసారి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే పేదలకు సుఖ మరిన్ని అడిగిన వారికి ప్రతి ఒక్కరికి పని కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందినప్పుడు కాబట్టి వారికి సుఖ మరిన్ని సేవ చేసే భాగ్యం కలిగిందని, అలాగే మన వీజీ గౌడ్ రెండోసారి ఎన్నిక కాబడడానికి ప్రతి ఒక్క కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కాదనలేక ప్రతి ఒక్కరికి వారి ఎమ్మెల్సీ కోటా నుంచి జిల్లా అంతటా నిధులు ఇస్తూ ప్రజల మన్ననలు పొందడానికి మన ముఖ్యమంత్రి గారు రెండోసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు మన మండల తరపున, జిల్లా తరపున మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి పేరు అలాగే ఇంకా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరిని కలుపుకపోయి మరిన్ని నిధులు ఇస్తూ, అలాగే మన జక్రాంపల్లి మండల ప్రజలకు పార్టీ తరఫున మంచిగా మరిన్ని నిధులను ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు సుఖ ఇస్తారని ఆశిస్తూ, అలాగే మన రైతుల తరఫున సుఖ మన వీజీ గౌడ్ గారికి చెప్పేది ఏంటంటే 6% రిబేటు రైతులు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా మా సొసైటీలలో కానీ ఎక్కడ పోయినా అడుగుతారు కాబట్టి దీని సుఖ వారికి సహకార అందిస్తూ మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు మన ఎమ్మెల్యే గారు వీజీ గౌడ్ అన్న గారు ఈ 6% రిబేట్ను మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే రైతులు గత 3 సంవత్సరాల నుంచి దీని గురించి ప్రజలు ఇబ్బందులు అవుతున్నారు. ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని ప్రజల మన్ననలు పొంది మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని మండల ప్రాజెక్ట్ తరపున, నా తరపున సొసైటీ చైర్మన్ అరుగుల సొసైటీ సుఖ వారి సహకారం అవసరం ఉన్నాయి కాబట్టి వారి సుఖ ఈ రెండోసారి వచ్చినందుకు మన పార్టీ తరపున ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్, రాజారాం నగర్ కాలనీ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తల మీద పెట్టుకుని పెద్దమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపును జరిపారు.
డప్పు చప్పుళ్లు నృత్యాలతో బోనాల ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముదిరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఊరేగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలంటే గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోన్ల సుజాత సంతోష్, కో ఆప్షన్ సభ్యుడు పోల మధుకర్, ముదిరా సంఘం సభ్యులు రవి, బోన్ల ఆనంద్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 9న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్ 2 పరీక్ష నేడు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్ విద్యాధికారి వడ్డెన్న సందర్శించి పరీక్ష పగడ్బందీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. ద్వితీయ సంవత్సరం జువాలజీ, గణితం, హిస్టరీ పేపర్ 2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 13,995 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,390 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా 605 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి వడ్డెన్న చెప్పారు. ఈ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదని తెలిపారు. ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రద్దు తర్వాత ప్రజల నగదు కష్టాలు తీరుతాయో లేదో తెలియదు కానీ మళ్లీ ప్రజలకు కొత్త కష్టాలు మాత్రం మొదలయ్యాయి. నగదు కొరతతో జిల్లాలోని ఏటీఎం కేంద్రాలని దాదాపు మూతపడ్డాయి. ఆర్మూర్లో 3 రోజులుగా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎం కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. డబ్బులు లేక ఏటీఎం కేంద్రాలు అలంకరణ ప్రాయంగా మారడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి. నోట్ల రద్దు జరిగి కొత్త నోట్లు వచ్చి నెల గడుస్తున్నా మళ్లీ ఈ కష్టాలేంటని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్తే నో క్యాష్ అంటూ బోర్డులు వెక్కిరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకర్లు ఉద్దేశపూర్వకంగా ఏటీఎంలలో నగదు పెట్టడం లేదా నగదు కొరత ఏర్పడి ఏటీఎంలు మూత పడుతున్నాయో తేల్చుకోలేక సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ లాంటి పట్టణ ప్రాంతంలోనే గత 3-4 రోజులుగా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యను ఊహించుకోవచ్చు. ఏటీఎంలను నమ్ముకొని నగదు లభిస్తుందని పనులు చేపడితే ఇబ్బందులు తప్పేలా లేవు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్ నేటితో 83వ వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ వద్ద గల మేరు సంఘం శంకర్ దాసమయ్య ఆలయంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ప్రతినిధులు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ సభ్యులు కర్తన్ మధు, కౌటిక విజయ్, రాచర్ల మనోజ్, రెడ్డి రవి, ఆలూర్ శంకర్, పోలపల్లి మహేష్, గోవర్ధన్, హనుమంత్, సంజీవ్, శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని, జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని, జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని, జై నరేంద్ర మోడీ. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకు అభినందనలు మరియు కృతజ్ఞతలు. వారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 83వ వారము ఈరోజు మా దగ్గరికి వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మేరు సభ్యులందరూ మేమందరము వాళ్లకు కృతజ్ఞతాభావంగా మరియు వాళ్ళతో కలిసి కూడా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే మేము కలిసి స్వచ్ఛ భారత్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత మా నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ నినాదం నిజంగా ప్రతి మందిరానికి ఆ మందిరాలతో పాటు మా మందిరము, మా కులదైవమైన శంకరదాసమయ్య మందిరంలో చాలా క్లీన్ చేయబడినది. చాలా మేము కృతజ్ఞతము. జై స్వచ్ఛ భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలూరు రోడ్ బైపాస్ లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 28 లక్షలు చెల్లింపు. సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన ఆలూరు రోడ్డు వాసులు. వేల్పూర్ మండల కేంద్రంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న గౌడ కులస్తులు. ఎమ్మెల్సీగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వీజీ గౌడ్. శుభాకాంక్షలు తెలిపిన అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ముదిరా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఊరేగింపు. వాయిదా పడిన ఇంటర్ పరీక్ష నేడు ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపిన ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న. 3 రోజులుగా మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలు. డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.